ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే అమ్మా. ఒకప్పుడు ఆడపిల్లల పెళ్లి వయసు ఇది అని చెప్పేసి ఒక నిర్ధారణ చేసింది గవర్నమెంట్. ఇప్పుడు ఏంటంటే ఆ వయసు అంటే ఎవరి అభిప్రాయం వాళ్ళది, ఎవరి జీవితం వాళ్ళది అనుకోండి. బట్ ఆన్ యావరేజ్ చూసుకుంటే ఆడపిల్లకి ఏ ఏజ్లో పెళ్లి చేస్తే మంచిదంటారు? మంచి క్వశ్చన్ వేసాం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కొన్ని పెళ్ళిళ్ళకి అటెండ్ అవుతున్నాను, అలాగే పెళ్ళిళ్ళు కాని వాళ్ళని చూస్తున్నాను, పెళ్ళైన వాళ్ళందరినీ చూస్తుంటే కొన్ని కేసులేమో ఏదో పాట గుర్తొస్తూ ఉంటుంది అనమాట. తొందరపడి ఒక కోయిల ముందే కూర్చుంది అన్నట్టుగా 15 ఏళ్లకో 16 ఏళ్లకో లవ్ చేసి 18 ఏళ్ళకే పెళ్ళిళ్ళు చేసేసుకుని ఇంట్లో నుంచి బయటకు వచ్చి బాధలు, కష్టాలు, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా పడేవాళ్ళు కొంతమంది ఉంటే, కొంతమంది ఏమో 25 ఏళ్ళు వచ్చిన తర్వాత కరెక్ట్ ఏజ్లో చేసుకుని ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత లైఫ్లో సెటిల్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటే, కొంతమంది 30 ఏళ్ళు వచ్చిన తర్వాత తనకంటే ఎక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తిని చేసుకోవడానికేమో అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ కనిపిస్తూ ఉంటుంది. వాడు అంతేదో తనకంటే తక్కువ వాడిని చేసుకుందాము అని అంటే మనసు అంగీకరించదు. ఇంకా ఆలోచించుకుంటూ ఆ వయసు నుంచి ఇంకా ఆలోచనలో పడిపోయి ఎక్కడ ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక ఏదో ఒకటన్నా తీసేసుకోవడం, లేకపోతే ఏ నిర్ణయం తీసుకోలేక సందిగ్ధావస్థతోటి మాలాంటి వాళ్ళని కన్సల్ట్ చేయటం. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటి అని అంటే, ఆడపిల్లలకి అసలు కరెక్ట్ ఏజ్ ఏంటి అనేది వాళ్ళకి ఫస్ట్ తెలియజేయాలి అని అయితే మాత్రం అనిపించింది నాకు. కరెక్ట్ ఏజ్ ఏంటంటే నాగరాజు 21 to 24 ఇయర్స్. 21 to 24 24 ఇయర్స్. ఎందుకు అని మీరు అడగచ్చు. పెళ్ళి అయిన తర్వాత ఒక ఆడపిల్లకి శారీరకంగా పరిపక్వత ఉండాలి, మానసికంగా పరిపక్వత ఉండాలి. ఒకప్పుడు వివాహము ఎప్పుడు జరిగేది? 7 సంవత్సరాలప్పుడో 5 సంవత్సరాలప్పుడో బాల్య వివాహాలు జరిగాయి. దాంతో ఏమయ్యేది, వాళ్ళు మెచ్యూరిటీ 14 ఇయర్స్ మెచ్యూరిటీ అవ్వగానే వాళ్ళు సంసార జీవితం స్టార్ట్ చేసేసేయంగానే 15 సంవత్సరాల నుంచి కంటా ఉంటే సంవత్సరానికి ఒక పిల్లల్ని కంటూ ఎందుకంటే అప్పుడు బర్త్ కంట్రోల్ లేదు. ఓకే, ఇలా కనుక్కుంటూ పోయేసరికి వాళ్ళు చాలా శారీరకంగా ఇప్పట్లాగా అప్పుడు పనోళ్ళు చిటికేస్తే పనోళ్ళు వచ్చేవాళ్ళు కాదు, ఇన్ని డబ్బులు ఉండేవి కాదు, ఇంత ఆర్థిక స్వేచ్ఛ ఉండేది కాదు ఆడదానికి. అలాగే ఈ మానసిక పరిపక్వత కూడా బయట ప్రపంచం ఏంటో తెలిసేది కాదు. సో దాంతో ఏమవుతుందంటే ఇంటడి చాకిరి, పిల్లల చాకిరి, తర్వాత ఆర్థిక పరిస్థితులు, ఇవన్నీ కూడా గంపగొత్తగా ఆవిడ నెత్తి మీద పడిపోయి మానసికంగా, శారీరకంగా చాలా కుంగుబాటు అనేది మహిళలో ఉండేది. సో కాలక్రమేణా ఆ స్థితిని గమనించినటువంటి మహాత్ములు, మహాపురుషులు, అలాగే మహిళలు అందరూ కూడా లేదు దీన్ని ఓవర్కమ్ అవ్వాలి అని చెప్పేసి దాని మీద కొంత పోరాటం చేసి దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావడము, పోరాటాలు చేయటం తర్వాత చట్టరీత్యా పెళ్లి చేసుకోవాలి అని అంటే చట్టం దృష్టిలో 18 సంవత్సరాలు నిండాలి. అది అర్హత. చట్టపరమైనటువంటి అర్హత ఏంటంటే 18 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉండాలి. 18th లోకి రావడం కూడా కాదు, 18th కంప్లీట్ అవ్వాలి నన్ను అడిగితే. ఓకే, ఆ 18 సంవత్సరాలు వచ్చేసరికి తనకి శారీరకంగాను, మానసికంగాను కొంత పరిపక్వత వస్తుంది. అసలు మనకి సైంటిఫికల్ రీజన్గా తీసుకుంటే ఏంటంటే మగవాడి కంటే ఆలోచనాత్మకంగా, శారీరకంగా కాదు, ఆలోచన పరంగా మానసిక పరిపక్వత ఆడదానికి 5 సంవత్సరాలు ఎక్కువ ఉంటుంది. ఇక్కడ 18, మగవాడికి వచ్చేసరికి 5 ఏళ్ళు వేసుకోండి, అంతే 23 ఏళ్ళు. కరెక్ట్గా చూడండి, మగవాడికి కూడా అంతే 21 సంవత్సరం పెట్టారు, ఆడవాళ్ళకి 18 సంవత్సరాలు పెట్టారు. దాదాపు 3 నుంచి 5 సంవత్సరాల ఎక్కువ పరిపక్వత, మానసిక పరిపక్వత, పరిణితి ఆడవాళ్ళల్లో ఎక్కువ ఉంటుంది. కాబట్టి అందుకని మగవాళ్ళకి ఎక్కువ ఏజ్ గ్యాప్ ఉంచేవాళ్ళు, ఆడవాళ్ళకి తక్కువ ఎందుకు ఉంచేవాళ్ళు అంటే వాళ్ళని వీళ్ళు రీచ్ అవ్వటం, వీళ్ళని వాళ్ళు అడ్జస్ట్మెంట్స్ అనేది అంతవరకు ఉండాలి. తర్వాత రాను రాను యువతికి స్వేచ్ఛ వచ్చింది, చదువుకునేటటువంటి విద్యా అవకాశాలు పెరిగినాయి, ఉద్యోగ అవకాశాలు పెరిగినాయి, ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు వచ్చింది. సంపాదన మార్గంలోకి అడుగుపెట్టిన తర్వాత ఆడపిల్లలు తమ కోరుకున్నటువంటి చదువుని కంప్లీట్ చేయాలి అని అంటే అట్లీస్ట్ 20 ఇయర్స్ నుంచి 24 ఇయర్స్ వరకు పడుతుంది. ఆ టైం పడుతుంది. 23 ఇయర్స్ వేసుకోండి, యావరేజ్ 23 ఇయర్స్ వేసుకోండి, 23 సంవత్సరాలు అంటే ఏంటి, ఒక ప్రొఫెషనల్గా తయారవడానికి. ఒక ప్రొఫెషనల్ అంటే మెడికల్ తీసుకోండి, లా తీసుకోండి, సాఫ్ట్వేర్ తీసుకోండి, ఏదైనా కానీ తను ఎడ్యుకేషన్ ఫినిష్ చేసి, పీజీ కంప్లీట్ చేసి, ఒక ఉద్యోగం అంటే తనకి సరిపడా సంపాదించుకొని ఒక మంచి చోట ప్లేస్మెంట్ని తెచ్చుకునేటటువంటి అవకాశం వచ్చేటటువంటి వయసు 23 చాలు నాగరాజు, ఇంకంతటితోటి.
అప్పుడు నీ వ్యక్తిగత జీవితాన్ని ప్రారంభించాలి, సోషల్ లైఫ్ ప్రారంభించాలి. ఇక్కడ మనం సోషల్ లైఫ్ అంటే ఏమనుకుంటామంటే నలుగురిలో తిరగడము, కార్లు కొనుక్కోవడము, అలాగే పబ్బులకు వెళ్ళడము, లేకపోతే ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయటము, లేదా నా జీవితాన్ని నా ఇష్టం వచ్చినట్టుగా నేను ఎంజాయ్ చేయటము, లేకపోతే ఇంకా ఇలాంటి సోషల్ యాక్టివిటీస్లో యాక్టివ్గా ఉండడము, ఇది సోషల్ లైఫ్ అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ అండి. అంటే మీరు చెప్పిన దాంట్లో నేను ఒకటి చెప్తాను, నాకు బాగా గుర్తొచ్చింది. 26 తర్వాత సోషల్ లైఫ్ చూస్తే దాని తర్వాత జీవితం బ్రహ్మాండం కనిపిస్తుంది. ఇది నిజం. అంటే దీంట్లో డీప్ రీసెర్చ్ చేసి ఒక చోట కూర్చొని ఆలోచిస్తే తెలుస్తుంది. ఇవాళ ఏమైందనంటే 30 తర్వాత లేదంటే 35 ఏళ్ళు వచ్చిన తర్వాత కొంతమంది పెళ్లి చేసుకుంటూ ఉన్నారు. సడన్ అబ్రాప్ట్గా ఎదుటిన్నోడు నచ్చడం అని వదిలేస్తారు. అని వదిలేయటం అంటే అటు ఆపోజిట్ జెండర్ ఎవరున్నా సరే, అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే, దాని తర్వాత సోషల్ లైఫ్ని చూడాలంటే ఆల్రెడీ సోషల్ లైఫ్లో చూస్తున్నారు, తెలివి మీరిపోయి ఉన్నారు, మితిమీరిపోయి ఉన్నారు, ఎదుటోడు ఎందుకు నచ్చుతారని. నిజంగానే నేను అనేది అదే నాకు సోషల్ లైఫ్ అంటే ఏంటనుకుంటున్నారంటే సమాజంతో బతకడం అనేది సోషల్ లైఫ్ అనుకుంటున్నారు. అరే సమాజంతో అనుసంధానమై సమాజంలో నువ్వు ఒక ఫ్యామిలీని ఏర్పాటు చేసుకోవడం అనేది సోషల్ లైఫ్ స్టార్ట్ చేయడం. అప్పుడే నీకు సమాజంతో అనుసంధానం ఏర్పడుతుంది. ఎందుకంటే ఒక కుటుంబం, ఆ కుటుంబానికి పక్కవాడు అవసరం ఏంటి, ఆ కుటుంబం ఉన్నతంగా ఎదగడానికి నీ సమాజంలో ఏ విధమైనటువంటి గౌరవాన్ని నువ్వు తెచ్చుకోవాలి, నువ్వు ఉన్నతంగా ఎదగడానికి నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు నీకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలి అని అంటే నువ్వు ఒక గృహిణిగానో ఒక గృహస్థుగానో నువ్వు అడుగు పెడితేనే సమాజం నీకు అర్థమవుతుంది. అర్థమైందా? అది లేకుండా సంవత్సరాలు నువ్వు కెరీర్లో ఎన్ని కార్లు కొంటే, ఎంత ప్యాకేజ్ తీసుకుంటే, ఎన్ని అంతస్తులు నిర్మిస్తే, ఏమి నిర్మించినా సమాజానితో నువ్వు ఎప్పుడు అనుసంధానం కాలేవు. ఎందుకు అనంటే నిన్ను ఒక ముత్తైదువుగా పిలిచి ఒక పెళ్లి మాటలు మాట్లాడాలి అనుకుంటే నీకు పెళ్లి కాని పిల్ల కింద నిన్ను చూస్తారు. లేదు ఒక ఇంట్లో ఏదైనా సమస్య వచ్చింది అని అంటే నువ్వు 30 ఏళ్ళు వచ్చినా 35 ఏళ్ళు వచ్చినా నువ్వు గృహస్థువు కాకుండా నువ్వు బ్యాచిలర్గానే ఉన్నావు కాబట్టి ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినా, సమాజంలో ఏదైనా సమస్య వచ్చినా నిన్ను కన్సిడర్ చేయరు. ఎందుకంటే నువ్వు ఇంకా జీవితంలోకి అడుగు పెట్టలేదు కాబట్టి నీకు పరిణితి రాదనే అనుకుంటారు. అదే నువ్వు 22 23 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నా కూడా నేను ఒక పెద్ద మనిషి కింద ఎందుకు చూస్తారు అని అంటే నీకు సమాజంతో నువ్వు అనుసంధానం అయ్యావు కాబట్టి, సమాజాన్ని నువ్వు పరిగణలోకి తీసుకుంటున్నావు కాబట్టి, సిచ్యువేషన్స్ని నిన్ను కూడా సమాజం పరిగణలోకి తీసుకుని పక్క వాళ్ళకి గొడవ వచ్చినా కూడా నీకు చెప్పేటటువంటి అర్హత ఉంటుంది. అదే నీకు 20-30 ఏళ్ళు రానివ్వండి, మొగుడు పిల్లలు తగవాడుకుంటే నువ్వు పోయా అంటే నీకేం తెలుసురా, మూసుకొని పక్కకి వెళ్ళంటారు. ఇంకంతే. ఓకే, అలాగే నీ ఇంట్లో నీ చెల్లి కాపురమో, అక్క కాపురమో, తమ్ముడు కాపురమో, అన్న కాపురమో ఏదన్నా ఉంది, నువ్వు పోయి అదేంట్రా అన్నయ్యానో, అదేంటమ్మా ఆడపిల్లవి ఆ మాత్రం అట్లా నోరు బారేసుకుంటున్నావు మగాళ్ళ మీద అంటే నీకేం తెలుసు, 30 ఏళ్ళు వచ్చినా నీకు పెళ్లి కాలేదు, నువ్వు నాకు చెప్తావా అంటారు. అంతే. ఎందుకంటే వీళ్ళు సమాజంతో అనుసంధానం అవ్వలేరు. వీళ్ళు ఎదిగేదంతా ఆర్థికంగా ఎదుగుతారు, వీళ్ళు ఎదిగేదంతా కెరీర్లో ఎదుగుతారు తప్ప సమాజంలో ఎదగరు. సమాజంలో ఎదుగుదల ఏంటి అనంటే నీ కుటుంబము, నీ పిల్లలు, నీ స్థితిగతులు, నీ యొక్క దాన్ని ఏమంటారు, నీ అన్నదమ్ములతోటి నీకు ఉండేటటువంటి బంధాలు, బంధుత్వాలు, బాంధవ్యాలు. తర్వాత దాన్ని సమాజంలో నీ కుటుంబాన్ని నువ్వు ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటున్నావు, నీ కుటుంబం నిన్ను ఎలా రిసీవ్ చేసుకుంటుంది, కుటుంబంలో ఉండి నువ్వు సాధించినటువంటి ఘనత ఏంటి, దీన్నే ఎంత కుటుంబంలో లేనివాడు కూడా కుటుంబంలో ఉన్నవాడినే ఆదర్శంగా తీసుకుంటాడు తప్ప పోరంబోకులు నిన్ను సంవత్సరాల తరబడి బ్యాచిలర్గా ఉండేటటువంటి వాళ్ళని ఎవరిని తీసుకోరు నాగరాజు. ఇది సమాజంతో అనుసంధానమై బ్రతకటం అంటే, సమాజంలో బ్రతకటం అంటే. ఇప్పుడు మీరు అన్నారు, ఇప్పుడు ఏమవుతుంది అనంటే 21 ఇయర్స్ నుంచి 23 ఇయర్సే మగపిల్లలు అనుకోండి, 25 ఇయర్స్, మగపిల్లలు 25 ఏళ్ళు, ఆడపిల్ల 23 సంవత్సరాల లోపు మ్యారేజ్ కనుక చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళ ఇద్దరి మధ్య బాండింగ్ అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ అమ్మ ఎక్కువ ప్రపంచాన్ని చూసే అవకాశం ఉండదు, ఆ అయ్య ఎక్కువ మంది ఆడపిల్లలను చూసే అవకాశం ఉండదు. కాబట్టి ఓకే, అర్థమైందా నేనేం చెప్తున్నాను? ఇప్పుడు పరిస్థితులకు అనుగుణంగా చెప్తున్నా. ఉండదు కాబట్టి వచ్చినటువంటి భాగస్వామిని పెళ్ళి అయినటువంటి ఆ రిలేషన్షిప్ ఏదైతే ఉంటుందో ఆ రిలేషన్షిప్ బలపడేటటువంటి అవకాశాలు చాలా ఉంటాయి. ఇంకొకటి, అర్లీ ఏజ్లో పెళ్లి చేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే అర్లీ ఏజ్లో పిల్లల్ని కంటారు. ఆ పిల్లల్ని కనడం వల్ల వీళ్ళకి 40 ఇయర్స్ వచ్చేసరికి, ఇప్పుడు మగవాడికి 45 ఇయర్స్ రాగానే కూతురు పెళ్ళిడికి వచ్చేస్తుంది.
ఓకే, అతను 25 ఇయర్స్కి పెళ్లి చేసుకుంటే చక్కగా 45-50 ఇయర్స్ మధ్యన అతను ఆడపిల్లకి పెళ్లి చేసేస్తాడు, మనవరాలను ఎత్తుకుంటాడు. అతనికి ఓపిక ఉంటుంది, కూతురు కాపురం చక్కబెట్టడానికి ఓపిక ఉంటుంది, అలాగే మనవరాలతో ఎంజాయ్ చేయడానికి ఉంటుంది. ఇప్పుడు పెళ్ళిళ్ళే 40 ఏళ్ళకి చేసుకుంటే వీళ్ళు ఇంకా జీవితాన్ని చూసేది ఎప్పుడు? ఇంకొకటి, వీళ్ళకున్న ఓపిక అంతా వీళ్ళ కెరీర్ మీద పెట్టడమో, లేకపోతే వీళ్ళ ఎంజాయ్మెంట్లోనో, లేకపోతే వీళ్ళు ముందే జీవితాన్ని అనుభవించేయడమోనో, సెక్షువల్గా తీసుకోండి, ఆర్థికంగా తీసుకోండి, ఎంజాయ్మెంట్ ప్లేసెస్లో తీసుకోండి, జీవితంలో అన్నీ అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ఏం చేయాలి? నాకు రాజు ఏం చేయాలి చెప్పు? అలసట వస్తుంది. అన్నీ అనుభవించేసావు, ఎంజాయ్ చేసేసావు కాబట్టి పెళ్ళంతా నీకు బయటికి వెళ్ళాలనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ఆ ప్లేస్ నువ్వు చూసుంటావు, లేదా ఆ ఎంజాయ్మెంట్ నీకు ఉంటుంది. ఫ్యామిలీ అంటే విసుగు చిరాకు వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు బాధ్యతలు లేకుండా బరి తెగించి తిరిగినావు కదా. బరి తెగించి అన్నందుకు బాధ వస్తుందేమో, కానీ చాలామందికి బాధ్యతలు లేకుండా తిరిగారు. బరి లేదు, బరి తెగించి తిరగడం అంటే తిట్టు కాదు ఇది. అంటే నీకు ఎల్లలు లేకుండా తిరిగేసావు. నువ్వు ఎల్లలు లేకుండా తిరిగేసిన తర్వాత నీకేమవుతుంది? ఇక్కడ సంసారం అనే చట్రంలో నువ్వు బిగుసుకుంటావు. పెళ్ళం అంటే చిరాకు వస్తుంది, పిల్లలంటే అంతకంటే చిరాకు వస్తుంది. ఇంకొకటి, ఓర్పు, ఓపిక, నీకున్నటువంటి శారీరకమైనటువంటి ఎనర్జీని, ఆ ఫైనాన్షియల్ ఎనర్జీని నువ్వు పెంచుకోగలుగుతావో కానీ ఆ ఫైనాన్షియల్ ఎనర్జీని ఎంజాయ్ చేసేటటువంటి ఆ యొక్క మానసిక స్థితి ఇక్కడ స్థిరంగా నీకు ఉండదు. కారణం ఏంటి? సంపాదించిన దాన్ని ఎట్ట నిలబెట్టుకోవాలి, తర్వాత ఒక స్థితికి వచ్చిన తర్వాత ఇంకా ఎదగాలి, పక్కవాడు ఎదుగుతూ ఉంటాడో ఆ పోటీ మనస్తత్వాన్ని నువ్వు పెంచుకుని ఎదగటం అనేదే నీ బ్రెయిన్ మ్యాప్ పెట్టుకున్నావు. కాబట్టి నువ్వు నీ బ్రెయిన్కి నువ్వు ఏ మ్యాప్ని ప్రోగ్రామ్ చేసావో ఆ మ్యాప్లోనే పోవడానికి ఇష్టపడుతుంది తప్ప ఈ పెళ్ళి అనేటటువంటి ఈ చట్రంలో వేరే ఫైల్ని ఇది రిసీవ్ చేసుకోదు. పెళ్ళి అనేది అనదర్ ఫైల్, ఆ ఫైల్ని రిసీవ్ చేసుకోవడం కష్టం. అవును, అప్పుడు ఏమవుతుంది? డిస్టర్బెన్సెస్ అక్కడే మొదలవుతున్నాయి. వీళ్ళు సంసారిక జీవితాన్ని ఆనందంగా ఉండలేరు, పుట్టిన పిల్లల్ని ఓర్పుగా పెంచడం లేరు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ పిల్లల వయసుకు వచ్చేసరికి వాళ్ళ చాలా మందిలో నేను చూస్తున్నాను కదా, ఎందుకు గాలికి వదిలేస్తున్నారు? ప్రేమించామనన్న ఎందుకు పెళ్ళిళ్ళు చేసేస్తున్నారంటే వాళ్ళకి కూర్చోబెట్టి నచ్చ చెప్పే ఓర్పు, ఓపిక, సమర్థత వీళ్ళకి లేవు. అవును, కారణం ఏంటంటే వీళ్ళు కూడా పరుగులు పెట్టారు. వీళ్ళు కూడా ఆస్తుల కోసమో, లేకపోతే వీళ్ళ కెరీర్ కోసమో, వీళ్ళ దీనికోసమో పరుగులు పెట్టారు. అందుకే ఎవరిలోనూ ఓర్పు, ఓపిగా ఉండట్లేదు నాగరాజు గారు. కాబట్టి ఎవరి జీవితాలను వాళ్ళకు వదిలేయడం వల్ల ఏమవుతుంది అంటే వీళ్ళు వదిలేశారు, వాళ్ళకి అవగాహన లేకుండా చేసుకుంటున్నారు. ఇవన్నీ కలిసి గంపకొత్తగా ఇవాళ కోర్టులో సంవత్సరానికి ఒక ఏరియాలో ఉన్నటువంటి కోర్టు, మన హైదరాబాద్లో తీసుకున్నటువంటి నాంపల్లి కోర్టులోనే సంవత్సరానికి 50,000 డైవోర్స్ కేసులు ఫైల్ అవుతుంటే దునియా మొత్తంలో ఇంకెన్ని కేసులు ఫైల్ అవుతున్నాయి? ఎందుకు ఫైల్ అవుతున్నాయి? సరైన టైంలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవటం వల్ల, అలాగే సరైనటువంటి తిండి తినకపోవడం వల్ల, సరైనటువంటి జీవన విధానంలో వీళ్ళు లేకపోవడం వల్ల నేల విడిచి సాము చేస్తున్నారు. డబ్బు సంపాదించిన తర్వాత పెళ్ళి, తర్వాత డబ్బు సంపాదించిన తర్వాత ఈ పెళ్ళి అనేటటువంటిది చేసుకోవడానికి ఏమవుతుందనంటే అక్కడికి అన్నీ అయిపోతాయి. అన్నీ అయిపోయిన తర్వాత దీంట్లో రుచి ఏముంటుంది నీకు? డబ్బు సంపాదన అనేటటువంటి మార్గంలో నువ్వు పడిన తర్వాత ఇది నీకు ఒక బంధం కింద ఉంటుంది, బంధకం కింద ఉంటుంది. దాన్ని నువ్వు భరించడం అనేది గుదిబండ అంటారు. ఆ గుదిబండను మోయడానికి నువ్వు ఇష్టపడవు, బాధ్యతలు తీసుకోవడానికి ఇష్టపడవు. ఇవే కంప్లైంట్లు వస్తాయి నా దగ్గరికి. మేడం నేను బయట నుంచి పనంతా చేసుకుంటాను, ఆఫీస్ పనంతా చేస్తాను, ఇంటికి వచ్చేసరికి పిల్లల్ని పట్టుకోడండి, మరి నేను కష్టపడుతున్నాను కదండి అని ఈ పిల్ల అంటది. వాడేమంటాడు అనంటే అదేంటి మేడం, పిల్లలు ఉన్నారు కదా, నేను చాలా తనకంటే నేను ఎక్కువ క్యాడర్లో ఉన్నానో, లేకపోతే నేను కష్టపడుతున్నాను, నాకు బోల్డన్ని ఉన్నాయి, నాకెవడు చెప్పాలా అని వీడు అంటాడు. అసలు వీళ్ళు పెళ్ళి ఎందుకు చేసుకున్నారు? అసలు వీళ్ళకి ఏమన్నా అవగాహన ఉందా? ఎప్పుడు అవగాహన వస్తుందంటే నాగరాజు గారు, ఈ పసితత్వం ఉంటుంది చూసారా, పువ్వు విరిసినప్పుడు ఉండేటటువంటి ఆ తాజాదనము 3 రోజులు పోయిన తర్వాత ఉంటుందా? 10 రోజుల లైఫ్ టైం ఉన్న పువ్వు అది విరేగానే ఉన్నటువంటి ముగ్ధ మనోహరము, ఆ తేజస్సు, ఆ తాజాదనము 4 రోజుల తర్వాత ఉంటుందా? ఉండదు. ఎందుకు ఉండదో? ఎందుకుంటదండి, వాతావరణం మారిపోతుంది, లోపల దాని స్పాన్ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుంది, చాలా ఎండిపోతారు. అది గుర్తు పెట్టుకోండి. 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి పెళ్లిళ్ళు చేసుకుంటే మీ ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతూ వస్తున్నాయి. ఆ తగ్గిపోతూ రావడం వల్ల శరీరంలో బలం లేదు, మనసులో ప్రశాంతత లేదు. ఎందుకంటే అనవసరమైనటువంటివన్నీ ప్రోగ్రామింగ్ చేసేస్తాం ఈ మైండ్ లో, అర్థమైనవన్నీ. సో నీ మ్యారేజ్ అనేటటువంటి మాధుర్యాన్ని చేర్చేటటువంటి ప్లేస్ నీ బ్రెయిన్ లో లేదు, దాన్ని అక్కుర చేర్చుకునేటటువంటి శక్తి నీ ఒంట్లో లేదు, ఒంట్లోనూ లేదు, బ్రెయిన్ లోనూ లేదు. ఇంక ఇంట్లోకి ఎక్కడి నుంచి వస్తుంది ఆ మానసిక ప్రశాంతత, ఆనందము, సంతృప్తి? కాబట్టి ఈ టైం
21 ఇయర్స్ టు 23 ఇయర్స్ ఆడపిల్లలకి, 21 ఇయర్స్ టు 25 ఇయర్స్ మగపిల్లలకి కరెక్ట్ టైం టు గెట్ మ్యారేజ్. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడానికి, కొత్తగా జీవితాన్ని రచించుకోవడానికి, ఓపికతో సంసారం చేయడానికి, ఓర్పుతో అన్నీ రిసీవ్ చేసుకుంటానికి అన్నీ ఆ వయసు తగినటువంటి అర్హతను కలిగి ఉంటుంది మానసికంగా, శారీరకంగా. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ.